గుడ్ మార్నింగ్, సిరికార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP39NS 2300 మారుతి షిఫ్ట్ డిజైర్ VDI డీజిల్ వేరియంట్. 2011 ఎండింగ్ వెహికల్ ఫ్యాక్టరీ మ్యానుఫ్యాక్చర్, 2012 కస్టమర్ పర్చేసింగ్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2027. ఆ తర్వాత మళ్ళీ 5 years రెన్యూల్ చేసుకోవచ్చు. అప్పుడు 2032 దాకా లైఫ్ అనేది పెరుగుతుంది. కంప్లీట్ సిల్వర్ కలర్ బాడీ, బండి కండిషన్ అంతా బాగానే ఉంది. బాడీ పార్ట్స్ అన్ని 4 doors అండ్ ఫ్రంట్ బానెట్, బ్యాక్ డిక్కీ అన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ హెడ్ లైట్స్ రెండు కూడా న్యూ హెడ్ లైట్స్. ఫ్రంట్ విండ్షీల్డ్ కానీ మొత్తం అన్ని గ్లాసెస్ బాగానే ఉన్నాయి. ఇప్పుడు ఇమీడియట్గా బండికి బాడీ పరంగా చేంజ్ కోసం పెయింట్ వర్క్స్ లాంటివి అయితే ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. అండ్ ప్రజెంట్ మనకి ఈ వెహికల్ కాకినాడ అశోక్ నగర్ లొకేషన్లో అందుబాటులో ఉంది. ఇది ఓన్లీ డీజిల్తో యూజ్ చేసిన సెకండ్ ఓనర్ వెహికల్. ఇక్కడ డేంజర్ లైట్స్ వస్తే రైట్ లెఫ్ట్ డేంజర్ లైట్లు బాగానే ఉన్నాయి, ఎటువంటి కంప్లైంట్ లేదు. అండ్ రిమైనింగ్ బాడీ ఫ్రేమ్ అంతా మీరు చూస్తున్నారు. డిక్కీ చాలా స్పేషియస్గా ఉంటుంది, ఎందుకంటే Type 1 వెహికల్ కాబట్టి. గ్లాసులు అయితే అన్నీ ఓకే బాగానే ఉన్నాయి. ఇంకా ఇంటీరియర్ చూసేసరికి 4 పవర్ విండోస్. అండ్ రీడింగ్ కూడా చెక్ చేద్దాం ఒకసారి. రీడింగ్ వచ్చేసి 1,24,000 kilometers తిరిగింది డీజిల్ మీద. దీనికి 4 పవర్ స్టీరింగ్స్, పవర్ విండోస్ అండ్ స్టీరింగ్, అదే పవర్ స్టీరింగ్, ఆడియో ఇవన్నీ మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. సీట్ కవర్స్ అన్నీ కూడా ఓకే. అలాగే ఇంటర్నల్ రూఫ్ అంతా కూడా బాగానే ఉంది, చెప్పదగ్గ మైనస్ అయితే ఏమీ లేవు. ఏదైనా వెహికల్ తీసుకున్నాక మినిమం ఒక 10,000 rupees మెయింటెనెన్స్ ఉంటుందని చెప్పి అయితే మాత్రం ఎక్స్పెక్ట్ చేయండి, అంతకుమించి అయితే వేరే అవసరం లేదు. బ్యాక్ సైడ్ సీట్ కవర్స్ అన్ని బాగానే ఉన్నాయి. ఈ ఫ్రంట్ డాష్ బోర్డ్ అంతా కూడా బాగానే ఉంది, ఎక్కడ స్టెయిన్స్ కానీ స్క్రాచెస్, అదర్ డ్యామేజ్, బ్రేకేజ్ లాంటివి అయితే ఏమీ లేవు, అంతా ఓకే. దీనికి ప్రజెంట్ ఇన్సూరెన్స్ అయితే ఫోర్స్ లేదు. అండ్ టైర్స్ అన్ని కూడా చూడొచ్చు, 1/1 టైర్స్. మొత్తం 4 టైర్స్ కూడా అప్రాక్సిమేట్గా ఒక 30% ఉంటాయి. ప్రజెంట్ అయితే టైర్స్కి అయితే ఇబ్బంది ఏం లేదు, కొంతకాలం దాకా యూస్ చేసుకోవచ్చు. ఒక 10,000 to 15,000 kilometers దాకా తిరగచ్చు, ఆ తర్వాత అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే కనుక మన ఫ్రంట్ పార్టేషన్ ఇది అంత నీట్గా బాగానే ఉంది. ఫ్రంట్ బాగుంటుంది, మాత్రం మైల్డ్ స్క్రాచెస్ అయితే ఉన్నాయి. ఈ ఫ్రంట్ రైట్ లెఫ్ట్ హెడ్ లైట్లు అయితే న్యూ హెడ్ లైట్స్, సో లైటింగ్ బాగుంటుంది. దాని ఎఫెక్ట్ ఇంకోటి ఏముందంటే బండి లుక్ అది కూడా చాలా నీట్గా ఉంటుంది. ఇది ఇంజిన్ రూమ్ చూడొచ్చు, ఇంజిన్ రూమ్ అంతా బాగానే ఉంది. ఆప్రాన్స్ కానీ పిల్లర్స్ కానీ అన్నీ కూడా మంచి కండిషన్లోనే ఉన్నాయి, ఎక్కడ రిపేర్ వర్క్స్ అయితే ఏం కాలేదు. అలాగే ఆయిల్ లీకేజెస్ లాంటివి కూడా ఏమీ లేదు. సో ఇది ఈ వెహికల్ డీటెయిల్స్. ఎవరైనా తీసుకుని ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి. సో ఆల్రెడీ చెప్పినాక వెహికల్ కాకినాడ అశోక్ నగర్ లొకేషన్లో అందుబాటులో ఉంది. అండ్ వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 2,50,000, 2,50,000 వెహికల్ ఫైనల్ ప్రైస్. బార్గెనింగ్ అయితే ఉండదు, ఫిక్స్డ్ ప్రైస్ ఇది. దయచేసి వచ్చిన తర్వాత బార్గెనింగ్ లాంటి ప్రోగ్రామ్స్ అయితే ఏం పట్టద్దు. మీరు వచ్చే ముందు ఒకసారి ఈ వీడియో చెక్ చేసుకోండి. ఇక్కడికి వచ్చినాక సేమ్ అలాగే ఉంటుంది బండి. చెప్పినాం కదా, ఏదైనా తీసుకున్నాక ఒక 10,000 మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయండి, 3,000 అటు ఇటు కానీ, అంతకుమించి అయితే ఏమి ఉండదు. సో అలాగే ఇప్పుడు నేను చెప్పిన స్టోరీ అంతా కూడా మీకు డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. ఒకవేళ నేను చెప్పింది అర్థం కాని పక్షంలో మీరు దాంట్లో కూడా చెక్ చేసుకోవచ్చు. కాల్ చేయాలనుకుంటే చేయండి, నా నెంబర్ డిస్ప్లే మీద ఉంది. థ్యాంక్ యూ, సిరి కార్స్.